పిచ్చయ్య గారు ప్లీజ్ వెల్కమ్. సభా సరస్వత్యై నమః. ఈ చోటు పేరు అమేయ. అమేయ అంటే లెక్క చెయ్యలేనిది అని, లెక్కలేనంత వంటిది అని. నిజంగా అమేయ ఇవాళ చేసుకున్న అదృష్టం అమేయము. సుశీలమ్మ రావడం వల్ల మనందరికీ కలుగుతున్న ఆనందం అమేయము. ఇలా ఇది కేవలం ప్రస్తుతంగా మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఈ జ్ఞాపకం యొక్క మాధుర్యం కూడా అమేయంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ముందు కుప్పగంతుల్లాగా అనంతలక్ష్మి గారు అక్కడ కూర్చున్నప్పుడు నాకు మైక్ ఇవ్వడం అనేది అలాంటిది అనమాట. కానీ అదృష్టం ఉంటుంది కదా, అది నాకు దక్కింది ఇప్పుడు. అమ్మ నిజంగా చాలా అరుదుగా అమ్మ అన్న పదాన్ని ఒక పేరుతో మనం కలపడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అమ్మలకి అది చాలా చక్కగా అన్వయం అవుతుంది, సుశీలమ్మలాగా. ఎందుకంటే అంత ఈజీగా అలా అనలేము, అనడానికి కూడా మనసు రాదు. కానీ ఆవిడ పాట వింటే, ఆవిడని చూస్తే చాలు అమ్మా అని అనుబుద్ధి అవుతుంది. అలాంటి మహాతల్లి ఇవాళ ఇక్కడికి రావడం మనందరం మన జన్మల ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. అమ్మయ్య చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలమ్మా. సరే, ఇక నాలో ఉన్న కవి ఆవిడ మీద ఒక భక్తితో, గౌరవంతో, ప్రేమతో రాశాను అని చెప్పుకోవడం నాకు సిగ్గుచేటుగా ఉంటుంది. ఎందుకంటే రాయించబడ్డాను నేను ఆవిడ ద్వారా, ఆవిడ వల్ల. విశాలమైన ఈ సినీ గీతాల జగత్తులో సుశీల గారితో ప్రత్యేక స్థానం. అది మరపురాని గానం. ఆ కంఠం వినగా వైకుంఠమే కనవచ్చు. ఆ స్వరం కొరకై స్వర్గవాసులే దిగివచ్చు. పాత పాటకి పసిడి పూత ఆమె స్వర మాధుర్యం. పాటకి నవీనత ఆమె గళ చాతుర్యం. చిటపట చినుకుల పలుకులు విన్నా నీవని నేనని ఈవిడ అన్న అతి మధురం ప్రతి గీతం మన మదికే నవనీతం. జననీ శివకామిని అంటూ స్తుతించి ఆ దేవిని జనులందరి జేజేలొందెను శృతిమెత్తని గాయని. సఖియా వివరించవే అన్న హిమగిరి సొగసులనే కన్నా, నీవు లేక వీణను విన్నా గోదారి గట్టుందన్నా. ఆ గాత్రం తనకే సొంతం, తను మాత్రం మనందరి సొంతం. తెలుగువారింటి ఆడపడుచుగా తమిళనాటుకే వీట్టు పొన్నుగా, కన్నడ గడ్డే కన్న తీరుగా, కేరళ కోరిన వరము వీరుగా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని తాని దేశంలోనే ఉత్తమ గాయనై, అమ్మయ్యై వటపత్ర సాయికి లాలిని. అమ్మయ్యై వటపత్ర సాయికి లాలిని, కొమ్మపై కోయిలై ఇది మల్లెల వేళయని. గుడివాడ వెళ్ళాను అని కొంటెక కూత పెట్టి, నిన్ను వీడని నీడను నేనేనని భయపెట్టి, శ్రీరస్తు శుభమస్తని జంటలను కలిపి అహనా పెళ్ళి అంటూ తను పలికి, సాక్షాత్తు సావిత్రి స్వరమే అన్నట్టుగా, నిజముగా జమునయ్యే పాడేస్తున్నట్టుగా, వాణిశ్రీ నుండి మాలాశ్రీ దాకా గాత్రంతో పాత్రలకే ప్రాణం పోసేసి, ఎందు పాడినా అందరికీ ఓ బంధువు భావన కలిగించి, విందు చేసే మన డెందముకి స్వరబంధము తానే కల్పించి, ఒకటుందా రెండున్నాయా ఆమె నోటి పాటలు, చెబుతున్నా సరిపోతాయా ఆమె గూర్చి మాటలు. ప్రతి పాట నాటుకుపోయే జనుల గుండె గూటిలో, ఎంచమంటే మంచివి తరమా ఇన్ని వేల వీటిలో. సినీసీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం. సుశీలమ్మ నిర్మించేను శ్రోతలకో సాగర తీరం. ఆవిడకి పాటే జీవితం.
ఆవిడ జీవితం పాటకే అంకితం, అందుకే ఆవిడ పాట శాశ్వతం. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, గత జన్మలో ఎక్కడో కాస్తో కూస్తో పుణ్యం చేసుకున్నా నేను అని. లేకపోతే ఆ మహాతల్లి మీద నాకు రాయగలిగే ఆ అవకాశం రావడం, అదృష్టం కలగడం, ఆవిడ సమక్షంలో మరొక్కసారి చెప్పుకునే సందర్భం రావడం నిజంగా నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నాకు అత్యంత ఇష్టమైన శాస్త్రి గారి పిల్లలు ఉన్నారు, వారి సమక్షంలో నేను శాస్త్రి గారి సమక్షంలోనే కవిత చెప్తానని ఫీల్ అవుతున్నాను. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన వారందరికీ మరొకసారి అక్క, నేను నీకు దట్స్ ఆల్ యువర్ ఆనర్.